పరిణామం. మీరు ఇందా చెప్పారు వైసీపీ కూడా ట్రై చేసిందని చెప్పేసి. వైసీపీని పారిశ్రామికవేత్తలు ఎవరు నమ్మారండి? ఎవరు నమ్మారు? నమ్మేలా వైసీపీ చేసుకుందా? ఇలా విద్వేషాన్ని వెనకకితే ఏ పారిశ్రామికవేత్తను నమ్ముతాడా? ఏ రాజకీయ నాయకుడికైనా ఏ వ్యాపారవేత్తకైనా కొన్ని ఆరోపణలు ఉంటాయి. సోషల్ మీడియా ఆరోపణలు పట్టుకొచ్చి బిల్గేట్స్ అలా అట ఇలా అట ఏంటిది అట్ట అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిగా కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐడి కేసులు ఉన్నాయి, 42,000 కోట్ల ఆరోపణలు ఉన్నాయి, జైలుకెళ్ళి పేరు మీద ఉన్న వ్యక్తి ఆయన్ని ప్రధానమంత్రి గారికి ఎట్ట కలుస్తారని మనం అడగొచ్చా? కాదు, ముఖ్యమంత్రి గారు కలిశారు. ప్రట్ అనుకుంటే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గారి మీద అమెరికాలో కేసు ఉంది, అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అదానీ గారు వస్తే కరవరా? అదానీ గారు దేశ ప్రధాని గారు వస్తారు, రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు వస్తారు, ఒప్పందాలు చేసుకుంటారు. ఏంటిది చిల్లర రాజకీయం కాపితే ఇది కరెక్ట్ కాదు. బిల్గేట్స్ లాంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ ఫలితంగా బిల్గేట్స్ మామూలుగా ఏ పొలిటీషియన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి తన ప్రొఫైల్ ఏంటో చెప్పుకొని ఆనాడు 90s లోనే అప్పుడు కుబేరుడు, ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు బిల్గేట్సే. నిజానికి బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ ను తీసుకురావడం ద్వారా సాంకేతిక విప్లవంలో, ప్రపంచ సాంకేతిక విప్లవంలో ఒక మైలురాయిని స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ మనం ఎంఎస్ ఆఫీస్ వాడుతూ ఉంటాంగా, ఎంఎస్ ఆఫీసేగా మన డాక్యుమెంటేషన్ ఆధారం. మైక్రోసాఫ్ట్ ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా తనకంటే ఒక మార్కు వేసుకుంది. సాంకేతిక విప్లవంలో బిల్గేట్స్ ని రీచ్ అయినటువంటి వాళ్ళు లేరు. ఆయన 90s లోనే ఆయన అపాయింట్మెంట్ సంపాదించి బిల్గేట్స్ ని కావచ్చు, ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ని కావచ్చు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కి ప్రపంచ బ్రాండింగ్ ని చంద్రబాబు నాయుడు గారు అందించారు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ లో పెట్టిన పెట్టుబడి ఇవాళ అనేక ప్రపంచ ఐటీ కంపెనీలని తీసుకురావడానికి ఉపయోగపడింది. ఇవాళ హైదరాబాద్ లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు అంటే దానికి పునాది ఫస్ట్ మైక్రోసాఫ్ట్ పెట్టాడే. మైక్రోసాఫ్ట్ పెట్టుబడే. ఇది ప్రచార ఆర్భాటం కోసం ఇప్పుడు రామారావు గారు మాట్లాడారు. యాక్చువల్గా రామారావు గారు ఉన్నట్టు మాట్లాడతారు, వాళ్ళు వాస్తవాలు మాట్లాడతారు. పార్టీ అయినా సరే, పార్టీ స్టాండ్ అయినా కూడా ఆయన వాస్తవం మాట్లాడతారు. ఆయన కూడా అదే అంటున్నారు, ఓకే మంచి జరిగితే మేము ఖచ్చితంగా అంగీకరిస్తాం, అయితే ఈ ప్రచార ఆర్భాటం ఏంటి, ప్రచార పిచ్చేంటి అనేది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే బిల్గేట్స్ లాంటి వాళ్ళు మన కాడికి వచ్చినప్పుడు వచ్చారు అన్నదాన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దానివల్ల అట్రాక్ట్ అయ్యేటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్నిటికి ప్రచారం అవసరం కూడా. ఇప్పుడు ఆ రోజుల్లో నేను చెప్తున్నా